అనుసంధానం చేస్తేనే దేశంలో సాగునీటి సమస్య తీరుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇరిగేషన్ పై అసెంబ్లీ చర్చ జరిగింది. రాష్ట్రంలోని నదుల అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు చంద్రబాబు. వంశధార నుంచి పెన్నా నది వరకు అన్ని నదుల అనుసంధానం జరిగితేనే ఏపీలో నీటి సమస్య తీరుతుందన్నారు. మరోవైపు వచ్చే పుష్కరాల వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుతో ఎవరికి ఎటువంటి నష్టం ఉండదన్నారు. మనం ప్రకృతిని ఆరాధిస్తాం, నీటిని పూజిస్తాం. ఎక్కడ చూసినా గంగమ్మ తల్లిని మనం పూజలు చేసే సంస్కృతి ఉండే దేశం ఇది. అందుకే నేను ఆ రోజు ఒకసారి అదృష్టం కూడా 2 పుష్కరాలు కండక్ట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి గోదావరి పుష్కరాలు కండక్ట్ చేసే పరిస్థితి వస్తున్న 3వ సంవత్సరం. ఆ నెక్స్ట్ ఇయర్ చూస్తే కృష్ణా పుష్కరాలు, అది కూడా 3వసారి కృష్ణా పుష్కరాలు కూడా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరిస్థితికి వస్తుంది. ఒక విధంగా ఆలోచిస్తే ఇది ఒక అదృష్టం కూడా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు మనం కానీ నదుల అనుసంధానం చేసుకోగలిగితే, ఇంట్రా రివర్ చేయగలిగితే దీనివల్ల మనకు సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఫేజ్ 1లో నేను ఇప్పుడే కదా దిశ గంగా కావేరి అనుసంధానం జరగాలనేది నా ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష, కోరిక. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నదుల అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని తెలుగు గంగ, ఎస్ఆర్బిసి, అంద్రి నీవా ఈరోజు రాయలసీమలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కట్టిన ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు ఎన్డీఏలైనాయి, లేకపోతే తెలుగుదేశంలో అయ్యాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏమీ చేయలేదని చెప్పి కూడా ఆనాటి కాంగ్రెస్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలేదు దేశ. ఇప్పుడు కూడా క్రెడిట్ చోరీ నిన్న కూడా చూశాను. నాకు నరవాళ్ళ ఏడవాళ్ళ నాకే అర్థం కావడం లేదు. మొత్తం కలిసి 2500 కోట్లు అయ్యే ప్రాజెక్ట్ని తొందరగా పోయి జాతికి అంకితం చేస్తున్నానని రిబ్బన్ కట్ చేసి వచ్చాడంటే నీళ్లు రాకుండా కుప్పంలో కూడా చేశాడు అధ్యక్ష. మా కుప్పంలో కూడా పోయి నీళ్ళన్నీ కూడా పెడుతున్నానని చేస్తే ఒక ట్యాంకర్లో తీసుకుపోయి సెట్టింగ్ చేస్తే ఆడ నుంచి బయట వస్తానే నీళ్లు ఎక్కిపోయినాయి అధ్యక్ష. పోలవరం ఒకసారి ఎమ్మెల్యేలు తీసుకొని మీరు వెళ్ళాలి అధ్యక్ష. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. మీ ఆధ్వర్యంలో వెళ్ళి ఒకసారి చూపించండి అవ్వాలి ఎమ్మెల్యేస్కి. ఎందుకంటే దేశ ఇంత పెద్ద ప్రాజెక్ట్ సమీపంలో రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎక్కడ కట్టే అవకాశం లేదు. అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఒక పట్టుదలగా చేసి 73% పూర్తి చేసాం అధ్యక్ష. నేను చాలాసార్లు చెప్పాను, నాకు కమిట్మెంట్ ఉంది. విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు, అలాంటి ప్రాజెక్ట్ ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే అన్నీ కంప్లీట్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే సంవత్సరం పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకొని ముందుకు పోతున్నాం. పోలవరం, నల్లమల సాగర్, దీనివల్ల ఎవ్వరికి నష్టం లేదు. గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో సముద్రంలోకి పోయే నీళ్ళని మనం కానీ వాడుకోగలిగితే ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, గోదావరి పైన కాళేశ్వరం పైన కట్టారు. లోయర్ రైపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేశాను. నేను మళ్ళీ చెప్తున్నా, నల్లమల సాగర్ వల్ల ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలుగు జాతికి 2 రాష్ట్రాలకు లాభం తప్ప ఎవరికి నష్టం లేదు. ఆ రోజు కాళేశ్వరం అపోజ్ చేయలేదు, ఇప్పుడు కూడా మీరు దీని మీద అపోజ్ చేయడం కరెక్ట్గా. లోయర్ రైపేరియన్ ఇది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దానికి కూడా సహకరించాల్సిందిగా మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోలేకుండా, సమాధానం చెప్పలేక నన్ను ఉన్నపళంగా వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు దిశ. చేయని తప్పుకు 53 రోజులు జైల్లో ఉన్నా అయినా పర్వాలేదు. ఆ రోజు నుంచి నా మనసులో ఒక పట్టిన
గట్టి కోరిక ఏంటంటే నేను పుట్టినటువంటి ఈ గడ్డకు తెలుగు తల్లికి జలహారతి ఇవ్వాలి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో నేను ముందుకు పోతున్నాను. నీళ్లుంటే అన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతాం. ఆ నీరు లేకపోతే అన్ని సమస్యలు వస్తాయి. కావేరీ పైన ఎంత గొడవ జరిగిందో చూసాం. ఇంకొక పక్కన ఈరోజు కొంతమంది రాజకీయం కోసం నీటి సమస్యలు తీసుకొస్తున్నారు. కానీ మన చేతుల్లో ఉండే పనులు మనం చేయకుండా ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా సమస్యలను జట్లం చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. అందుకే ఈరోజు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మనందరి బాధ్యత వాటర్ సెక్యూరిటీ.